UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ దోమల నాగేంద్ర గారు ఎన్నో విషయాలు వాస్తుకు సంబంధించి వివరిస్తూ ఉన్నారు. సో ఆయన అడిగి ఈ రోజు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నాగేంద్ర గారు. నమస్కారం. సో మనం చాలా విషయాలు డిస్కస్ చేస్తున్నాం వాస్తుకి సంబంధించి. అయితే ఈ రోజు నేను అడిగేది నాతో సహా అందరికీ ఉపయోగపడే విషయం. తల్లిదండ్రుల మాటలు కొంతమంది పిల్లలు వినరు. మనం ఎంత చెప్పినా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా వినకపోవడానికి వాస్తుకి ఏమైనా రిలేషన్ ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏమైనా రెమెడీస్ చెప్తారా? తప్పకుండా ఉంటుందండి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడానికి కారణం ఏంటి ఉమ్, అనేది వాస్తుపరంగా మనం క్లియర్‌గా వాస్తులో చూడొచ్చనమాట. మనం ఇంట్లో చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది, ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి. ఉమ్, ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్. హ్మ్. ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అవుతుంది. చిల్డ్రన్ బెడ్‌రూమ్ అనే పేరులోనే ఉంది చిల్డ్రన్ స్థానం అన్నమాట. ఉమ్, పిల్లల బెడ్‌రూమ్ అన్నమాట. పిల్లల బెడ్‌రూమ్ అనేసరికి ఏమవుతుంది అంటే ఎందుకు చిల్డ్రన్ బెడ్‌రూమ్‌గా క్రియేట్ చేయడం జరిగింది అంటే ఇది వాయువ్యంతో సమానం. వాయువ్యం అంటే గాలి. గాలి ఎప్పుడు కూడా నిలకడగా ఉండదు. గాలి ఉమ్, కొట్టేస్తూ ఉంటుంది. ఉమ్, గాలి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఉమ్, గాలి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ పిల్లల్ని ఫస్ట్ ఏం చేస్తారంటే సరే చిన్న వయసులో కాబట్టి మాస్టర్ బెడ్‌రూమ్‌లో పేరెంట్స్ తోటే పడుకుంటూ ఉంటారు. అవును. సో ఎప్పుడైతే ఇక్కడ నైరుతిలో ఎవరైతే పడుకుంటూ ఉంటారో వాళ్ళకి పవర్స్ ఎక్కువొస్తాయండి. ఓకే. స్టిక్ అవుతూ ఉంటారు. ఉమ్, సో ఉమ్, పిల్లలకు కూడా పవర్స్ ఎక్కువొస్తూ ఉంటాయి. ఉమ్, సో సహజం అది. సో చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఎందుకు పడుకోవాలని కాన్సెప్ట్ అంటే అమ్మాయి అనుకోండి పెళ్లి చేసి బయటికెళ్ళిపోవాలి. ఉమ్, అబ్బాయి అనుకోండి జాబ్ వచ్చి బయటికెళ్ళిపోవాలి. ఉమ్, అందుకే ఒక ఏజ్ తర్వాత చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఉండడానికే మనం ప్రిఫర్ చేయాలి. సో ఉమ్, దాంతోటి ఏమవుతుంది అంటే వాళ్ళు బయటికెళ్ళిపోతూ ఉంటారు. జాబ్‌తో అబ్బాయి ఎళ్ళిపోతాడు. అమ్మాయి పెళ్లితో ఎళ్ళిపోతుంది. సో ఇది మనకు కూడా మానసిక ప్రశాంతతనిస్తూ ఉంటుంది. సో ఓకే. ముఖ్యంగా ఇంకా ఇలాంటి వాటికి ఏమవుతుందంటే కొంతమంది ఈ ఎక్కువ డ్యామేజ్ చేస్తారు. ఈ స్టెప్స్ ఉన్నాయి కదా! ఇక్కడి నుంచి టాయిలెట్ ఈ కింది నుంచి ఇస్తారండి స్టెప్స్‌కు. ఈ ఉమ్, జనరల్‌గా బయటివ్వడం కాదు. ఈ లోపల నుంచి ఇస్తూ ఉంటారు. ఇది హెవీ డ్యామేజ్. అప్పుడు ఏమవుతుందంటే ఉత్తర వాయువ్యం పెరిగిపోతూ ఉంటుంది ఇంటికి. ఓకే. ఎప్పుడైతే ఉత్తర వాయువ్యం పెరిగిందో పిల్లలు మన మాట వినరనమాట. ఉమ్, ఉమ్, పిల్లల మన మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఓకే. కొంతమంది ఇంటికి ఇక్కడ వీధిపోటు కూడా ఉంటుందండి. ఉత్తర వాయువ్యం వీధిపోటు. ఉమ్, ఎప్పుడైతే ఉత్తర వాయువ్యం వీధిపోటు పడిందో పిల్లలు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సో మన ఓకే. మాట వినడానికి వినరు. మళ్ళీ తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంటర్ ఉమ్, క్యాస్ట్ ఉమ్, మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇటు తిరిగి పేరెంట్స్ పిల్లల వల్ల సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉమ్, ఉంటాయి. ఉమ్, మీరప్పుడు ఏం చేయండి అంటే ఇలాంటి వీధిపోటు ఉందనుకోండి ఇక్కడ తులసి వనం పెట్టేసేయండి. ఉమ్, ఇంకా ఇక్కడేమవుతుందంటే వాయువ్యంలో సెప్టీ ట్యాంక్ వస్తుంది గొయ్యి. ఈ ఉమ్, వాయువ్యంలో సెప్టీ ట్యాంక్ వల్ల కూడా ఉత్తర వాయువ్యం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ వాయువ్యంలో సెప్టీ ట్యాంక్ లేకుండా చూడండి. ఇంక కొన్ని ఇళ్లలో ఏం చేస్తారంటే ఇక్కడొచ్చేసి వాయువ్యంలోనే కప్పుగా బాత్రూమ్ కట్టేస్తారు. బాత్రూమ్ గాని, టాయిలెట్ గాని ఉంటుంది ఇక్కడ. ఉమ్, ఇలా ఉమ్, కప్పయిపోతూ ఉంటుంది. ఉమ్, ఎప్పుడైతే ఇది కప్పయిపోయిందో మన నోస్ మీద ఉమ్, మాస్క్ పెడితే ఎలా ఉంటుందండి? నోస్ మీద మాస్క్ పెడితే ఊపిరి ఆడదు మనకు. అవును. శ్వాస తీసుకోలేము. ఉమ్, సేమ్ ఇంటి పరిస్థితిలో కూడా శ్వాస తీసుకోలేము. ఓకే. ఊపిరి ఆడదు. ఉమ్, పిల్లల వల్ల ఇన్సల్ట్ చేయబడతారు. ఉమ్, పిల్లల వల్ల ఇన్సల్ట్ చేయబడడము, పిల్లల వల్ల మనకు ఎవర్ లాంగ్ పీరియడ్ సఫర్ అయ్యే ఇష్యూస్ తోటి పిల్లలు మనకు తీసుకొస్తూ ఉంటారు. సో ఓకే. పిల్లల్ని మనం జాగ్రత్తగా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఈ ఉత్తర వాయువ్యం అనేది మంచిగా ఉండే విధంగా చూసుకోవాలి. ఉమ్, ముఖ్యంగా సమస్యలు ఎక్కడ వస్తూ ఉంటాయంటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లులు ఉన్నాయనుకోండి. ఈ వెస్ట్ ఫేసింగ్ ఇళ్లలో ఏం చేస్తారంటే ఇది పార్కింగ్ జోన్ కోసం కట్ చేస్తారండి. ఉమ్, ఈ జోన్ ఉమ్, కట్ అయిపోతూ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ అది ఇక్కడ గేట్ వస్తది. ఓకే. ఎప్పుడైతే ఈ వాయువ్యము కట్ అయిపోయిందో పిల్లలు మన మాట వినరు. మనమే ఉమ్, వారి స్థానాన్ని ఇంట్లో నుంచి కట్ చేసాం. ఉమ్, మనమే వాళ్ళ స్థానాన్ని ఇంట్లో నుంచి కట్ చేసాం. ఉమ్, అప్పుడేమవుతుంది? ఈ నైరుతి పెరుగుతుంది. సో ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఓకే. ఈ జోన్‌ను మనము ఈ వాయువ్యం జోన్‌ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది స్క్వేర్‌లో ఉండే విధంగా చూసుకోండి. ఎప్పుడైతే వెస్ట్ ఫేస్ ఇళ్లలో ఇది ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఉమ్, వాయువ్యం అనేది కట్ అవుతుంది. వాయువ్యం అంటే చంద్రుడు. చల్లగా చూసే వ్యక్తి అదే. సో మనం ఆనందంగా ఎప్పుడు ఉంటాం? పిల్లలు హ్యాపీగా ఉంటే మనం మనం ఆనందంగా ఉంటాం. ఆనందంగా. మనం రైట్. వాళ్ళ జోన్‌నే కట్ చేసాం. వాళ్ళ జోన్ ఎప్పుడైతే కట్ చేసామో వాళ్ళు మన మాట ఇనకుండా మనల్ని కట్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆనందంగా హ్యాపీగా ఉండాలంటే ఈ వాయువ్యం జోన్‌ను చూసుకోండి. ఎవరింట్లో అయితే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొందరి ఇళ్లల్లో మెట్లిలా ఉండి ఈ మెట్ల పక్కన ఎలివేషన్ వస్తది. గ్రౌండ్ ఉమ్, ఫ్లోర్ ఇళ్లల్లో మెట్ల పక్కనే ఎలివేషన్. మెట్ల పక్కనే ఎలివేషన్ వచ్చింది అంటే వాయువ్యం పెరిగినట్టు. రైట్. అది వారికి అవగాహనలోకి రాదు. ఉమ్, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో ఉమ్, గ్రౌండ్ ఫ్లోర్ అయినా, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అయినా గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసి ఎలివేషన్ ఇయ్యండి. ఉమ్, ఎప్పుడైతే ఈ వాయువ్యం పెరిగిందో సో వాళ్ళ మానసిక స్థితిలో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఓకే. వాళ్ళు మెంటల్‌గా ఇంబాలెన్స్ అవుతూ ఉంటారు.
సో వాస్తవానికి మనిషి మీద సబ్ కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపేదే వాయుం అండి. మన సబ్ కాన్షియస్ మైండ్ మీద ప్రభావం చూపేదే వాయుం. కాబట్టి వాయుం డిస్టర్బ్ అయితే మనం కూడా డిస్టర్బ్ అవుతాం. మనకన్నా ముందు పిల్లలు తొందరగా డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే మనం పెద్దవాళ్ళం కాబట్టి అన్ని ఆలోచిస్తూ ఉంటాం. పిల్లల చిన్న మెదడు మీద వాళ్ళ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపుతూ ఉంటుంది. వాళ్ళు తొందరగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో వాయుం డిస్టర్బ్ కాకుండా ఉంటే మనం డిస్టర్బ్ కాము. వాయుం డిస్టర్బ్ అయింది అంటే నైరుతి పెరిగింది, ఈయనకు స్థానం ఇచ్చేసామన్నమాట. పిల్లలతో గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లో. తల్లిదండ్రులు పిల్లలు గొడవ పడుతూ ఉంటారు. ఎప్పటికీ పేరెంట్స్ పిల్లల మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు, పిల్లలు పేరెంట్స్ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మనం చేసుకున్నదే ఇదంతా. సో దీన్ని ఎప్పుడైతే మీరు సెట్ చేసుకోగలిగారో ఈజీగా వాళ్ళు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇవి మన చేతిలో ఉన్నాయి అన్నమాట. మాక్సిమం ఇటువైపు వెయిట్ లేకుండా చూసుకోండి. సింపుల్ రెమెడీ. ఇక్కడ బాత్రూమ్లు ఏమైనా ఉంటే ఉండొచ్చండి, కానీ మీరు కట్టే బాత్రూమ్కు ఈ కాంపౌండ్ మధ్య గ్యాప్ ఉండాలి. చాలా ఇళ్ళలో ఏం చేస్తారంటే ఇక్కడ ఇరికిచ్చేస్తారు అంతే. వాయుం కప్ అవుతుంది సార్, ఉత్తరం కూడా గ్యాప్ ఇచ్చాము, పడమర కూడా గ్యాప్ ఇచ్చాము. సో మీ పిల్లలు కూడా మీకు అంతే గ్యాప్ ఇస్తారు. మీరు ఇక్కడ ఎంత ఇచ్చారో మీ పిల్లలు మీ మీద కూడా అంతే ఎఫెక్షన్ చూపుతారు. సో ఇది పిల్లల మీద ఇంపాక్ట్ చూపుతుంది. తెలియకుండా నేను ఎవరైనా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇవి చూసి అడుగుతాను, మీ పిల్లలు ఎలా ఉన్నారు? అమ్మ బాబాయ్ మా పిల్లల గురించి అడగండి. మీ అబ్బాయి ఎక్కడికి పోయాడు? వాడు ఎక్కడికి పోయాడో మాకు తెలియదు. ఏం చదువుతున్నాడు? జస్ట్ 10th క్లాస్. 10th అబ్బాయి ఎక్కడికి పోయాడు, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. సో ఈ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చూడండి పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఇల్లు వాళ్ళను బయటికి పంపిస్తూ ఉంటుంది. దానికి కారణం మనం చేసుకున్నది. అందుకే ఉత్తర వాయుంలో సమస్య లేకుండా చూసుకోండి. ముఖ్యంగా వాయు జోన్ అనేది కట్ కాకుండా చూసుకోండి. ఈ మూలకు ఇక్కడ మీరు టాయిలెట్ అనేది ఈ మూలకు ఇవ్వకుండా ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఎయిర్ పాస్ అనేది ఎక్కువ చేయండి. సింపుల్. ఎయిర్ ఇంట్లోకి ఎంత పాస్ అవుతే అంత పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఆగ్నేయం దిక్కు ఫైర్ ఎంత జనరేట్ అయితే అక్కడ పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఎయిర్ ఎంత పాస్ అయితే అంత పాజిటివ్ రిజల్ట్ వస్తాయి. మీరు ఇల్లు స్క్వైర్లో చూసుకోండి. ఈ వాయుం కట్ కాకుండా చూసుకోండి. పిల్లలు అప్పుడు మీ మాట వినే అవకాశం ఉంటుంది. వెళ్ళిపోయిన పిల్లలు కూడా ఇంటికి వస్తారు. కొంతమంది సార్ మా అబ్బాయి వెళ్ళిపోయాడు, చెన్నై వెళ్ళిపోయాడు, మద్రాస్ వెళ్ళిపోయాడు, వాడు ముంబై ఎక్కడ ఉంటున్నాడో తెలియదు అంటే నేను సెట్ చేసిన తర్వాత జస్ట్ 41 డేస్కు మళ్ళీ తిరిగి ఇంటికి రావడం, ఫోన్ చేయడం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవి చూసుకోండి. దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయండి. ఓకే.